నాన్నగారి గురించి రాసిరేంటి? ఈ మ్యాగజైన్ ఒకటి ఇవ్వండి. మన గురించి ఏం రాయలేదు. బ్రదర్, పువ్వులు కొనండి బ్రదర్. వద్దు వద్దు. ఏంటయ్యా? మన్మధుడి ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్. వద్దని చెప్తున్నా కదా, అయినా అడుగుతావేంటి? వెళ్ళు. ఒక తెలుగు వాడికి సహాయం చేయని తెలుగువాడిగా ఎలా పుట్టారా మీరంతా? ఏంట్రా కూసా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఇది దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రా. కొట్టు. ఒక దెబ్బలా? మాత, వీడిని క్షమించు. చిన్న పిల్లాడు. ఏంటి? చిన్న పిల్లాడా? చిన్న పిల్లాడా? బ్రదర్ బ్రదర్ ఏంట్రా? పాపమండి, అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు. అతనికి పెద్ద పూల కొట్టు ఉండేది, అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది. కొట్లని, పిల్లల్ని, భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. తెలుగువాడి వాడి వేడి ఇప్పుడు వాడిన పువ్వైంది. వాడిన పువ్వు తెలుసా నీకు? వాడిన పువ్వు. సారీ బ్రదర్. సారీ చెప్తున్నావా? శబాష్. అమెరికా వాడు ఇంతే, ముందు బాంబు వేస్తాడు, తర్వాత సారీ చెప్తాడు. నువ్వు అలాగే చెప్తున్నావా? అమెరికా వర్తిల్లాలి. అమృతం కురిసిన రాత్రి. ఏంటమ్మా? సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయిది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప. లవ్వుని ఒక సున్నాలో చుట్టేసింది. అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకి? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్పా ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కురిసిన రాత్రి చదువుతోంది, తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయా, వెతుకు. వినాయకుడి గుడి కాడ మొదలుపెట్టు. వినాయక, ఎవరా శిల్ప? ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం. ఇక్కడెక్కడో పడుండాలి. నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దారికి రావు. కాళ్ళ బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు. అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునా? నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతాను. తమరెవరో? ఆ కవర్ పేజీ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా?
ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటి ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు. ఆఫ్ బీట్ ఆసామి. నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. ఒరి నీ పంట బాడా, ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికిరాని ఎదవైపోయినావు కదరా. హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఏ మీను, ఒకడు మన ఇంటి బయట నుంచున్నాడు. ఇటువైపే చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోయాడో లేదో చూడు. నల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడు కదూ, అక్కడే నుంచున్నాడు. వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. మీను, హాయ్ ఆంటీ. నువ్వు పని చేయాలి. ఏంటి? నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి. ఎందుకు? అడుగు. నువ్వెందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి. ఏది ఇంకోసారి అడుగు. నువ్వెందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికే వచ్చాను. అయితే వెళ్ళి చదువుకో. Twinkle, twinkle, twinkling, twinkling. Can you hear the little bell ring? In the hotel. Hi, uncle. Bye-bye. షర్ట్ పాకెట్లో టీ పూసుకొని డాన్స్ చేసుకుంటూ ఎలా వచ్చారు అంకుల్? మీ షర్ట్ పైన టీ ఒలకలేదేంటి? అదొక ట్రిక్, మ్యాజిక్. చూస్తుండు. చూడు 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 చూడు. హాయ్, మీరు మ్యాజిక్ అంకులా? నేనెవరో తెలీదా? తెలుసు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారుగా. ఎవరు బాబు నువ్వు? అక్క అక్క, అయ్యో, ఎవరు తమ్ముడు ఇది? నడు రోడ్ల కాళ్ళ మీద పడ్డా. లే లే లే. నన్ను ఆశీర్వదించంటే నేను పైకి లేవను. ముందు లే తమ్ముడు, లే. ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా? సరే, చల్లగా ఉండు. నా మాట వినిలే, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది ఇవ్వండి, నేను తీసుకొస్తాను. వద్దు, వదిలే. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇవ్వండి. రండి పోదాం. రండి రండి.